కాకినాడ జిల్లాలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు మధ్యాహ్న భోజన కార్మికులు యానిమేటర్లో రోడ్డెక్కారు. తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చెలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో భాగంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్మికులు కనీస వేతనం అమలు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం కేవలం హామీలు ఇస్తోందే తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదని వారు మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లాలో అంగన్వాడీలు ఏఎన్ఎంలను ముట్టడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాకినాడ జిల్లాలో ఉన్న వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు ఆయాలు కూడా వాళ్ళు వేతలు పెంచమని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడం జరిగింది. కొంతమంది ఏదైతే కాకినాడ ఉందో కాకినాడ జిల్లా కార్యాలయంతో అంగన్వాడీలు ఆశా వర్కర్లు కూడా సిబ్బంది కూడా ముట్టడి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా రోజులు బట్టి ధర్నా చేయడం జరిగింది. అంటే మీరు వేతలు పెంచమని గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర స్కీమ్ వర్కర్లు అంటే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, వివోఏ స్కీముల్లో పనిచేసే వర్కర్లు అందరూ కూడా ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆశా వర్కర్స్ యూనియన్ కి సంబంధించి ఆశా వర్కర్లు మార్చి 5వ తేదీన విజయవాడ ధర్నాలో మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు మాకు కొన్ని హామీలు ఇచ్చారు, మినిట్స్ కాపీలు ఇచ్చారు. కానీ దానికి సంబంధించిన 11 డిమాండ్లకు సంబంధించిన హామీలు ఇచ్చారు, మినిట్స్ కాపీలు ఇచ్చారు. కానీ ఎంతవరకు కూడా జీవోలు అమలు చేయలేదు. ఆ జీవోలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము అనేక ఆందోళనలో పాల్గొన్నాం. కానీ ఎంతవరకు కూడా సమాధానం లేదు. కానీ ఆశా వర్కర్లకే జీతం పెంచి దాదాపు 8 ఏళ్ళు అయింది. కానీ రేట్లు చూస్తా ఉంటే ఆకాశానంటే 1000 రెట్లు పెరిగిపోతా ఉన్నాయి. అసలు జీతం పెంచకుండా ఈ రోజు ఏ రకంగా బ్రతకాలి? 10,000 రూపాయలతో బిడ్డలకే చదువే కొనుక్కోవాలా? కనీసం తాగే మంచినీళ్ళతో సహా మేము కొనుక్కొని పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. అదే ఆశా వర్కరు ఒక కేసును తీసుకుని రావాలని అంటే కేసును తీసుకుని కాకినాడ రావాలన్నా ఇంకా వేరే ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళాలన్నా కనీసంగా నెలకే 2,000, 3,000 రూపాయలు ఖర్చు అవుతూనే ఉంది. ఈ 3,000 ఛార్జీలకు పోను అంటే ఇంకా ఇతర ఖర్చులకు పోను ఈ 7,000 రూపాయలతోటి కూడా ఆశా వర్కర్ ఏ రకంగా బ్రతుకుతుందని మీరు అనుకుంటా ఉన్నారు. తక్షణమే మీరు ఇచ్చిన 11 డిమాండ్లు కూడా జీవోలు అమలు చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కనుక స్పందించకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా కూడా ఈరోజు దుమ్మడి సంజయ్ రాణి గారి గురించి చర్చించి సీఎం గారి దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్తా ఉన్నాం, వేతనాల పెంపుదల కృషి చేస్తాం అన్నారు. కానీ నేటికి కూడా అమలు చేయలేదు. వేతనాలు అమలు చేయాలి, తక్షణం వేతనాలు పెంచడం మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. అంటే గతంలో చెల్లించేవాడు కార్యక్రమం పెట్టారు. గతంలో కూడా మీరు అక్కడ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు, అక్కడ పోలీసులు అక్కడ నిర్బంధం చేశారు. అంటే ఇప్పుడు వరకు ఎన్ని నెలలు పెట్టి కూడా మీ జీతాలు పెంచడానికి వచ్చా? శాంతియుతంగా మేము అలంకార దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడే ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మమ్మల్ని తెల్లవారుజాము 4 గంటలకి అన్యాయంగా వచ్చి అక్రమంగా అరెస్టు చేశారు. గత ప్రభుత్వం ఏమైతే చేసిందో 42వ సమ్మెలో ఈ ప్రభుత్వం కూడా అలాగే చేసి మమ్మల్ని వెళ్ళగొట్టింది. ఆ సందర్భంలో మంత్రి గారు పిలిచి చర్చించిన సందర్భంగా వేతనాలు పెంచుతాము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నారు. చెప్పి ఇప్పటికి మార్చి నుండి ఇప్పటికి 4 నెలలు అవుతున్నా కూడా నేటికి కూడా మేము వేతనాలు పెంచుతున్నామన్న సమస్య కూడా ఇస్తామని తీసుకురాలి. ఆ కారణం చేసి ఈ రోజు స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ఏకమై సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. తక్షణమే వేతనాలు పెంచాలి, స్కీమ్ వర్కర్లు ప్రభుత్వం గుర్తించాలని మా మెయిన్ డిమాండ్ ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం వేతనాలు పెంచిన పక్షంలో మా ఆందోళనని క్యాంప్ ఆఫీసుల వరకు తీసుకెళ్తామని చెప్పేసి పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని చెప్పేసి అన్ని సంఘాలని తెలుపుకొని మేము ఆందోళన మరింత పోరాటం చేస్తామని చెప్పి మొత్తం మీద కనీస వేతనం 26,000 వరకు పెంచాలని చెప్తున్నారు. అది ఏదైతే 48 రోజులు 40 గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ ముట్టడి చేస్తుంటే శాంతియుతంగా చేస్తున్న అక్రమ అంగన్వాడీ చెప్తారు. అయితే మొత్తం పోలీసులు అరెస్ట్ చేయాలి గతంలో చెప్తారు. 48 రోజులు ఈ స్కీమ్ ఒకవేళ వేతనాలు పెంచకపోతే మరీ ఉధృతం చేస్తామని చెప్తారు. ఇది మొత్తం మీద చాలా పరిస్థితి కాకినాడ నుంచి. చిన్నతో సిద్ధు రాజు కాకినాడ జిల్లా.